సో 49వ కీర్తన కోరహ్ కుమారులు రాసిన కీర్తన. గత కొద్ది వారాలుగా కోరహ్ కుమారులు రాసిన కీర్తనలు ధ్యానిస్తున్నాం. అయితే 48వ కీర్తన వరకు ఒక ఎత్తు అయితే 49వ కీర్తన కొద్దిగా ప్రత్యేకంగా ఒక డిఫరెంట్గా ఉంటుంది, వేరుగా ఉంటుంది. ఇది ఈ కీర్తనలో ఉన్న విషయాలు మనకు అందరికీ తెలుసు. ఇవి సాధారణమైనవి అంటే సాధారణమైన విషయాలే, కానీ నిజం చెప్పాలంటే జ్ఞానంతో కూడిన విషయాలు. వీటిని చాలాసార్లు మనం దాటేస్తూ ఉంటాం, లేకపోతే మన ఆలోచనకి తీసుకుని రాము, లేకపోతే ఎప్పుడన్నా మన ఆలోచనకు వస్తే మనకు గుర్తుకొచ్చినా కొద్దిగా మర్చిపోయేటట్టుగా మనం చేసుకుంటాం. అందుకే ఇక్కడ కీర్తనాకారులు ఏమంటున్నారంటే సర్వజనులారా ఆలకించుడి. సో ఇది అందరికీ వర్తించింది, అందరికీ చెందిన విషయం, సర్వజనులకి చెందిన విషయం. ఆ సర్వజనుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు కదా, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు. సామాన్యులేమి, సామంతులేమి అంటే గొప్ప స్థితిలో ఉన్నవారు, లేకపోతే అధికారంలో ఉన్నవాళ్ళు, రాజరికంలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, మామూలు ప్రజలు అవ్వచ్చు. అట్లాగే బాగా ధనవంతులు అవ్వచ్చు, అంటే బాగా డబ్బు ఉన్నవాళ్ళు, ఐశ్వర్యం ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అలాగే మామూలు దరిద్రులు అవ్వచ్చు, అంటే చాలా దీనస్థితిలో, ఆర్థికంగా దీనస్థితిలో ఉన్నవాళ్ళు అవ్వచ్చు. అందరికీ చెందింది. లోక నివాసులారా మీరు అందరూ ఏకంగా కూడి చెవియొగ్గండి. సో ఇది అందరికీ వర్తించిన విషయం, అందరికీ చెందింది, కామన్గా. సో దీన్ని మీరు ఆలకించాలని నేను కోరుతున్నానని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏం చెప్తాడు? 3వ వచనం నుంచి చూస్తే, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకంను గూర్చినదై ఉండును. గూఢార్థం గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. సో ఇది చాలా విజ్ఞాన విషయం, అంటే విజ్డమ్తో కూడిన విషయం. అయితే ఎందుకు విజ్ఞాన విషయం అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలాసార్లు దీన్ని గమనించాం. అయితే ఇలాంటివి కొన్నిసార్లు ఎట్లా అంటే మామూలుగా చెప్తే అంత ప్రభావం చూపించకపోవచ్చు, అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక పిక్చర్ చూపించి, ఒక బొమ్మ చూపించి, లేకపోతే వీడియో చూపిస్తే ఎంత ప్రభావం కలుగుతుందో అంత మనం చెప్పిన మాటల్లో కలగకపోవచ్చు, అంతే కదా. అందుకే ఈ రోజుల్లో స్కూల్స్లో కూడా ఈ డిజిటల్ క్లాసెస్ అన్నీ ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి వీడియోలు కానీ ఫోటోలు కానీ చూపిస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది బాగా, అందుకని. సో అలాగే ఈయన ఏమంటున్నాడంటే, అది నేను ఒక పాట రూపంలో సితారా వాయించుతా నేను చెప్తాను, వినండి, అట్లయితే మీకు చాలా మేలుకరంగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది అనే ఆలోచనతోటి చెప్తున్నాడు. అందుకే గూఢార్థం గలదానికి నేను చెవియొగ్గుతాను, సితారా తీసుకొని నా మరుగుమాట బయలుపరుస్తానని చెప్తున్నాడు, అంటే చెప్తానని అంటున్నాడు. అవి ఏంటి అనేది 5వ వచనం నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ విజ్ఞాన విషయాలు, లేకపోతే ఆ గూఢ అర్థాలు. ఇంగ్లీష్లో ఏమంటాడు? టు అ ప్రావర్బ్, టు అ రిడిల్. అంటే ఇది ఒక గూఢమైన అర్థమే, రిడిల్ లాంటిదే, కానీ అందరికీ తెలిసిన రిడిలే, మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాలి. సో ఇదేంటి అంటే 5వ వచనంలో, నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలంలో నేను ఎందుకు భయపడాలి? సో అంటే దోషాలు చేసేవాళ్ళు, ఇంగ్లీష్లో వై షుడ్ ఐ ఫియర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్ వెన్ ది ఇనీక్విటీ ఆఫ్ దోస్ హూ చీట్ మీ సరౌండ్స్ మీ. అంటే దోషాలు చేసేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు, దౌర్జన్యాలు చేసేవాళ్ళు చేసే ఆ పనులను బట్టి, దాన్ని బట్టి ఆపత్కాలం అంటే బ్యాడ్ టైం అనుకోండి. బ్యాడ్ టైం అంటే బ్యాడ్ టైం గుడ్ టైం అని కాదు, అంటే మంచి జరగని వేళ్ళప్పుడు, అంటే చెడు జరిగే టైంలో, ఆపత్కాలంలో నేను ఎందుకు భయపడాలి? ఇలాంటి వారిని చూసి, లేకపోతే ఇలాంటి వాళ్ళని బట్టి నేను ఎందుకు భయపడాలి అని ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే నేను భయపడను అని చెప్తున్నాడు. 6వ వచనంలో కూడా దాన్నే కొనసాగిస్తా, తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడను. సో ఈ దోషకృత్యాలు చేసేవాళ్ళు
ఒక ఎత్తు అయితే, ఈ దోషకృత్యాలు చేసే ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, బాగా సంపాదించిన వాళ్ళు, అదే తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి, అంతే కదా. ఇప్పుడు బైబిల్ కానీ వాక్యం కానీ ధనం ఉంటే పాపం, ధనం ఉంటే తప్పు, సంపాదించితే తప్పు అని ఎక్కడా బైబిల్ వచనాలు చెప్పవు. అయితే దోషకృత్యాలు అంటే దుర్మార్గం చేసి దుర్మార్గమైన రీతిలో సంపాదించి ఇక ధనమే సంపాదించాలనే అదే యావతో ఉంటే అది బైబిల్లో ఒప్పుకోదు. అది బైబిల్ ఒప్పుకోదు. కష్టపడి నిజాయితీగా ఎంతైనా సంపాదించుకోవచ్చు. బైబిల్ దాన్ని ఏమాత్రం వద్దని చెప్పదు. ఇంకా మనం జాగ్రత్తగా చూస్తే యేసుప్రభు వారు మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడని మనం వాక్యంలో చదువుకుంటాం. సో ఆయన బిడ్డలు ఐశ్వర్యవంతులు అయితే ఆయనకి ఇష్టమే, ఆయనకి ఇష్టం ఐశ్వర్యవంతులు అవ్వాలి, చక్కగా అందరూ మంచి స్థానాల్లో ఉండాలి. అయితే ఇక్కడ దోషకృత్యాలు చేసేవాళ్ళు అంటే దుర్మార్గం చేసేవాళ్ళు, వాళ్ళు బాగా సంపాదించి ఆ సంపాదన అంతా ఎలాంటిదో మనకు తెలుసు. అంత దౌర్జన్యం చేసి, దుర్మార్గం చేసి, చీటింగ్ చేసి, అవినీతి చేసి, ఇంకొకళ్ళ కొంపలు ముంచి, ఇంకొకళ్ళని లేకపోతే హత్యలు చేసో ఏదన్నా కానీ ఆ రీతిలో బాగా సంపాదించుకొని ఏమనుకుంటారు, వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటారు. బాగా సంపాదించాను, నేను వాళ్ళని బాగా మోసం చేశాను, వీళ్ళని బాగా మోసం చేశాను, ఇది బాగా కబ్జా చేశాను, వీళ్ళని బాగా ముంచాను, ఈ గొప్పలు చెప్పుకుంటారు ఇంకా సిగ్గు లేకుండా. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మామూలుగా సామాన్య ప్రజలకి ఎట్లా అంటే ఒక రకమైన కోపము, ఒక రకమైన ద్వేషం, ఒక్కొక్కసారి భయం, కలవరం, వేదన, ఇరిటేషన్ వస్తుంది. సో అది నేను ఎందుకు పడాలి, నేను ఎందుకు భయపడాలి? అలాంటి వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు, నేను భయపడను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒక విధంగా చెప్పాలంటే మనకు కూడా ఆయన సలహా ఇస్తున్నాడు, భయపడొద్దు అలాంటి వాళ్ళని చూసినప్పుడు అని. ఒకవేళ మనం ఆ కోవలో ఉన్నామంటే కనుక ఇక నెక్స్ట్ వచనాల్లో ఆయన చెప్తారు పరిస్థితి ఏంటి అలాంటి వాళ్ళది అనేది. 7వ వచనం నుంచి చూస్తే, ఎవడును ఏ విధం చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. సరే బాబు, నువ్వు బాగా సంపాదించావు, చాలా గొప్పలు చెప్పుకుంటున్నావు, నేను బాగా సంపాదించాను, బాగా ఆస్తిపరురాలని, ఎంత డబ్బు ఉంది, నాకు అధికారం ఉంది, లేకపోతే నాకు చాలా బలం ఉంది అని అనుకుంటున్నా సరే, అక్కడ పరిస్థితి ఏంటంటే ఎవడు ఏ విధం చేతనైనా తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక అంటే వాళ్ళు చనిపోకుండా చావు నుంచి ఆపలేరు. ఎంత ధనం ఉన్నా సరే, ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏదున్నా సరే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని, చాలా ఇష్టమైన వాళ్ళని, చాలా దగ్గర వాళ్ళని వాళ్ళు చనిపోకుండా ఆపలేరు. డబ్బు ద్వారా, ధనం ద్వారా వాళ్ళు కూడా చావు చూడకుండా, చనిపోకుండా, అంటే కుళ్ళు పట్టకుండా, అంటే కుళ్ళు పడతాం అంటే చనిపోతేనే కదా కుళ్ళు పట్టేది, కుళ్ళిపోతారు. సో చనిపోకుండా ఆపలేరు. ఎంతైనా పెట్టు డబ్బులు, జీవితానికి అంటే లైఫ్కి, జీవానికి ఎంత డబ్బు పెట్టినా సరిపోదు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే విమోచన అంటే పాప విమోచనకైతే ఇక అస్సలు సరిపోదు. పాపం నుంచి విమోచించడానికి ఎన్ని డబ్బులు పెట్టినా పరలోక రాజ్యం మనకి రాదు. హల్లెలూయా. సో డబ్బున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. చావు నుంచి కూడా తప్పించుకోలేరు, పరలోక రాజ్యానికి కూడా తీసుకెళ్ళదు డబ్బు, ఎంత డబ్బులు ఉన్నా సరే. ఇంకా ముందుకెళ్తే 10వ వచనం, జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు. సో ఇక్కడ ఒక విషయమేమో డబ్బు ఉండటం ఉండకపోవటం గురించి. డబ్బు ఉన్నా సరే వాళ్ళు చనిపోకుండా బాగా ఇష్టమైన వాళ్ళని ఆపలేరు దేవుడు పిలిచినప్పుడు, వాళ్ళ టైం వచ్చినప్పుడు. లేకపోతే వాళ్ళకు వాళ్ళు చనిపోకుండా ఆపుకోలేరు. అదొక విషయం అయితే డబ్బు విషయం.
ఇంకొక విషయం ఏంటంటే జ్ఞానం, బాగా జ్ఞానం, తెలివితేటలు ఉండొచ్చు, తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు. తెలివి గల వాళ్ళు అయినంత మాత్రాన చనిపోకుండా ఉండలేరు. అట్లా అని చెప్పి తెలివి తక్కువ వాళ్ళైనా చనిపోతారు. సో ఇద్దరు చనిపోయినప్పుడు మామూలు పశువులు చనిపోయినట్టే చనిపోతారు. చనిపోయిన తర్వాత అంతే కదా, చనిపోయిన తర్వాత అంతే. ఇక మనిషి పేరు కూడా పిలవరు, డెడ్ బాడీ అంటారు, శవం అంటారు, లేకపోతే పార్థివ దేహం అంటారు. సో పశువులు చనిపోయినా అంతే, వాటిని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు. మనుషులనేమో కొద్దిగా బెటరు, అంటే ఎవరు దీన్ని బట్టి, ఎవరి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు లాస్ట్ రైట్స్, ఫ్యూనరల్ చేస్తారు, అంటే అంతిమ సంస్కారం చేస్తారు. కానీ పశువులు ఎలా చనిపోతాయో అలాగే డబ్బున్నంత మాత్రాన చావు చూడకుండా ఆగలేరు, డబ్బులు లేనంత మాత్రాన చావు చూడకుండా ఆగలేరు. జ్ఞానం ఉన్నంత మాత్రాన, అంటే తెలివితేటలు ఉన్నంత మాత్రాన చావు నుంచి తప్పించుకోలేరు, మరణం నుంచి. తెలివి తక్కువ వాళ్ళైన కూడా మరణిస్తారు. సో ఈ విషయం మనకు అందరికీ తెలుసు, ఇది చాలా జ్ఞానంతో కూడిన విషయం. కానీ మన మైండ్లో ఉండదు, ఎప్పుడు వదిలేస్తాం, దాని గురించి అసలు ఆలోచన చేయను. సో అందుకే ఆయన అంటున్నారు, సో ఆలోచన చేయను. సో ఒక పాట రూపంలో నేను ఒకవేళ రాస్తే, కీర్తనకారుడు అంటున్నాడు, మ్యూజిక్ చేసి పాట రూపంలో పాడితే కొద్దిగా బాగా అర్థమవుతుంది, బాగా వెళ్తుంది అనే ఆలోచన ఆయనకి. 11వ వచనం, 11th verse, వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిల్చునని, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకొందురు, తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. సో ఇదే ఆలోచన కదా. అంటే సామాన్యంగా, ప్రాముఖ్యంగా దుర్మార్గంతో, దుష్టత్వంతో, చీటింగ్తో, మోసంతో, అవినీతితో బాగా సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారు, నేను బాగా పెద్ద ఇల్లు కట్టుకున్నాను, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాను, మంచి మంచి కార్లు కొన్నాను, ఒక కారు కాకపోతే 4 కార్లు కొన్నాను, నేను ఎప్పుడూ ఈ భూమి మీద ఎప్పుడూ జీవిస్తాను, ఎప్పుడు బ్రతుకుతాననే ఒక ట్రాన్స్లో ఉంటారు, ఒక గాల్లో ఎగురుతూ ఉంటాను. నేను చావు చూడండి, నేను ఎప్పటికీ చచ్చిపోను, నా ఇల్లు ఇది, నా ఇల్లు నేను కట్టించుకున్నాను, ఇంత పెద్ద ఇల్లు కట్టించుకున్నాను, నాకు ఇంత పలుకుబడి ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత అధికారం ఉంది అనే ఒక గాల్లో ఆలోచనలో ఉంటారు. అంతే కదా, అదే చెప్తున్నారు. వారు తమ ఆస్తిని, కానీ ఏమవుతుందంటే వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఆస్తి ఎవరికి వెళ్తుందో కూడా తెలియదు, ఇతరులకు అని రాశాడు. అందుకే, అంటే వాళ్ళ పిల్లలకి వెళ్తుందని కూడా రాయలేదు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు జీవించుంటే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్తుందని రాయలేదు, వాళ్ళ ఫ్రెండ్స్కి వెళ్తుందని రాయలేదు. ఏమని రాశారంటే తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. ఆ ఇతరులు ఎవరు అంటే ఎవరో మనకు తెలియదు, ఎవరైనా అవ్వచ్చు. ప్రాముఖ్యంగా ఈ దుర్మార్గం ద్వారా సంపాదన చేసేవాళ్ళు. అందుకే 5వ వచనంలో స్టార్టింగ్లోనే ఫస్ట్ వచనం ఈ జ్ఞాన విషయాలు వివరించేటప్పుడు మొదటిగానే ఆయన ఏమంటాడంటే దోషకృత్యములు చేసేవాళ్ళు, అంటే దుర్మార్గంగా సంపాదించేవాళ్ళు, వాళ్ళకి ఈ పరిస్థితి. వాళ్ళు ఇంత సంపాదించి ఎవరికి వెళ్తుందో కూడా తెలీదు. ఆ ఇతరులు ఎవరైనా అవ్వచ్చు. సో అది పరిస్థితి అన్నమాట. ఇంకా మనం చూస్తే తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందరు, తమ భూములకు తమ పేర్లు పెట్టుకుందరు. అంటే వాళ్ళ పేరు మీద ఎన్నో భూములు కొంటారు, ఎన్నో బిల్డింగ్స్ కొంటారు, ఎన్నో ల్యాండ్స్ కొంటారు. అంతే కదా, మనం చాలామందిని చూస్తాం అవినీతితోటి సంపాదించుకునే వాళ్ళని. బోల్డ్ స్థలాలు కొంటారు, అక్కడ ఇక్కడ కబ్జా చేస్తారు, ఇంకా ఏదేదో చేస్తారు. ఇంకా ఆ రోడ్డుకి వాళ్ళ పేరు పెట్టుకుంటారు, లేకపోతే ఆ స్థలానికి వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళ పేర్లు పెట్టుకోగలరో వాళ్ళ పేర్లు కూడా పెట్టుకుంటారు. ఇక ఆ లెవెల్కి వెళ్ళిపోతారు, వాళ్ళు డబ్బు పిచ్చి, ఆ డబ్బు మాదం బాగా ఎక్కి అవినీతితో సంపాదించింది. 12వ వచనం, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. అంటే అసలు మరి అంటే విజ్ఞాన విషయం ఇది. కానీ మనుషులు మరీ ముఖ్యంగా బాగా అవినీతితో సంపాదించే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము గొప్ప, మేము ఏదో అనే ఫీలింగ్లో ఉంటారు. కానీ జంతువులకి వాళ్ళకి ఏమీ తేడా లేదు అని చెప్తున్నారు. ఘనత వహించినా సరే
అండ్ పెద్ద పొజిషన్లో ఉన్నా సరే, పెద్ద ఒకవేళ అధికారంలో ఉన్నా సరే, దోషకృత్యాలు చేసేవాడైతే కనుక, దుర్మార్గులు చేసేవాడైతే కనుక పశువులతోటే సమానం. అవి ఎలా చచ్చిపోతాయో వీళ్ళు అలాగే మరణిస్తారని చెప్తున్నాడు. అందుకే వాడు నశించు మృగములను పోలినవాడు, బీస్ట్స్ అంటున్నాడు. బీస్ట్స్ అంటే వైల్డ్ యానిమల్స్ అంటాం కదా, అంటే అడవుల్లో తిరిగే వాటిని, అంటే సింహం, పులి, నక్క, ఈ క్రూర మృగాలనే మనం ఈ మృగం అంటాం. లేకపోతే ఇప్పుడు కుక్క ఉందనుకోండి, కుక్కనైతే జంతువు అంటాం. ఆవు ఉందనుకోండి జంతువు అంటాం. బర్రె ఉంటే, గేదె ఉంటే జంతువు అంటాం. మేక అయితే జంతువు అంటాం. అది కూడా ఇంకా చెప్పాలంటే సాధు జంతువు అంటాం. మృగం అంటే అడవుల్లో తిరిగాయి. అవి ఎక్కడ చచ్చిపోతాయో, ఏమవుతాయో, ఏ పశువులు వచ్చి మళ్ళీ వాటిని తింటాయో మనకు తెలియదు. సో బాబు అదే పరిస్థితి, ఒకవేళ బాగా డబ్బు ఉన్నా సరే ఇదే పరిస్థితి అని చెప్తున్నాడు. ఇక 13వ వచనం, స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించి వారికి ఇదే గతి. కొంతమంది బాగా సంపాదించి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు కదా, నాకు ఇన్ని తెలివితేటలు ఉన్నాయి, నేను ఇట్లా ఇన్వెస్ట్ చేశాను, అట్లా చేశాను, ఇట్లా సంపాదించాను, అట్లా సంపాదించాను, అక్కడ వాడిది కబ్జా చేశాను, ఇక్కడ వీడిది చేశాను అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. వాడికి భజన కొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళందరి గతి అదే, పశువుల్లాగానే చనిపోతారు. వీళ్ళు చనిపోయినప్పుడు అసలు దిక్కు దివాలా ఉండదు. ఇలాంటి వాళ్ళు చనిపోయినప్పుడు. అదే భక్తులు చనిపోయారు అనుకోండి, దేవుణ్ణి యేసుక్రీస్తుని నమ్ముకున్న భక్తులు చనిపోతే, వాళ్ళు ఏ వయసులో చనిపోయినా సరే, వాళ్ళు చనిపోయే ముందు ఏమంటారు, నేను దేవదూతలను చూస్తున్నాను, యేసు ప్రభువుని చూశాను, నా టైం అయిపోయింది, నన్ను పిలుస్తున్నారు దేవుడు, నేను వెళ్ళిపోతాను అని సంతోషంగా వెళ్ళిపోతారు. వీళ్ళేమో దుర్మార్గం చేసేవాళ్ళు, దుష్టత్వం చేసేవాళ్ళు, ఇంకా అవినీతితో సంపాదించేవాళ్ళు ఎట్లా ఉంటారంటే పశువుల్లాగానే చచ్చిపోతారు, దిక్కు దివాళ లేకుండా పోతారు చాలామంది. మనం చాలామందిని చూస్తాం కూడా అట్లా. ఇంకా ముందుకు వెళ్తే 14వ వచనంలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాడు భక్తుడు, ఈ కీర్తనకారుడు. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి ఉండును, ఉదయంన యథార్థవంతులు వారిని ఏల్తారు, వారి స్వరూపంలో నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోను. ఇంగ్లీష్లో అయితే షీప్ అంటే మందలాగా కూర్చోబడతారంటే, షీప్ అంటే గొర్రెల మంద అనగానే మనం సామాన్యంగా గొర్రెల మందనే మంద అంటాం సామాన్యంగా. మనం కాపరి అంటే గొర్రెల కాపరి అని అంటాం కదా. సో ఇక్కడ ఆలోచన ఏంటంటే, అట్లాంటి వాళ్ళందరూ పాతాళంలో ఒక గొర్రెల మందలాగా పాతాళానికి వెళ్ళిపోతారు. వాళ్ళు అంటే నరకానికి వెళ్ళిపోతారు, గొర్రెల మందలాగా నరకానికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళకి మరణం వాళ్ళకి కాపరిగా ఉంటుంది, అంటే షెపర్డ్. మనం ఆలోచన చేస్తే ఎందుకు గొర్రెల మందతోటి ఎందుకు పోలుస్తున్నాడు కీర్తనకారుడు అంటే, యేసుప్రభు వారిని మనం ఆయన ప్రాణం పెట్టిన గొర్రెపిల్లగా మనం పోలుస్తాం, అంతే కదా. మన బాప్తిస్మిచ్ యోహాన్ గారు ఏమంటారు, యేసుప్రభు వారిని చూసి, అదిగో లోక పాపంను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరైతే ఆ గొర్రెపిల్ల మీద విశ్వాసం ఉంచరో, ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తంలో కడగబడరో, గొర్రెల మందలాగా నరకానికి వెళ్ళిపోతారు ఈ దోషకృత్యాలు చేసేవాళ్ళందరూ. అది భక్తుని ఆలోచన, కీర్తనకారుని ఆలోచన. అండ్ మనం చాలాసార్లు చాలా విషయాలు చదువుకున్నప్పుడు అంతగా ఆలోచన రాదు, కానీ గొర్రెల మందతోటి ఎందుకు పోల్చాడు వీళ్ళని, గొర్రెల మందలాగా నరకంలో కూర్చోబడతారని చెప్తున్నాడు. ఎందుకంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తంలో వాళ్ళు కడగబడలేదు, వాళ్ళే నమ్ముకున్నారు, వాళ్ళే గొప్ప అనుకున్నారు. నేను బాగా సంపాదించాను, బాగా మోసం చేశాను, వాళ్ళని మోసం చేశాను, వీళ్ళని మోసం చేశాను, అవినీతితో బాగా సంపాదించాను అనే ఆలోచనలో ఉంటారు. కానీ గొర్రెల మందలాగా కూర్చోబడతారు. మళ్ళీ గొర్రెలు అన్నప్పుడు ఇంకొక ఆలోచన ఏంటంటే, గొర్రెలు వాటిని అవి డిఫెండ్ చేసుకోలేవు, అంటే అవి ఎదురు తిరగలేవు. ఇప్పుడు మన యేసుక్రీస్తు వారిని గురించి కూడా మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చదువుకుంటాం కదా. వదకు తేబడి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు, బొచ్చు కచ్చిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన నోరు తెరవలేదండి. సో గొర్రెలు నోరు తెరవు, ఏమీ పెద్దగా అంటే ఎదురు తిరగలేవు. సో అలాగే వీళ్ళు కూడా ఎంత గొప్పవాళ్ళైనా సరే,
దుర్మార్గం ద్వారా డబ్బులు బాగా సంపాదించితే ఏమవుతుందంటే గొర్రెల్లాగా మరణం వచ్చినప్పుడు మరణాన్ని ఎదిరించలేరు, ఏం చేయలేరు. మరణం వచ్చినప్పుడు వీళ్ళు ఆ డబ్బుతోటి దాన్ని ఎదుర్కోలేరు, వాళ్ళ పలుకుబడితోటి ఎదుర్కోలేరు, అధికారంతో ఎదుర్కోలేరు. గొర్రెల మందలాగా పోవాల్సిందే. మరణం ముందు గొర్రెలే, అందరూ గొర్రెలే. ఇక నువ్వు అవినీతితో సంపాదించిన వాళ్ళు గొప్పతనం వచ్చినా కానీ, డబ్బులు వచ్చినా అధికారం వచ్చినా వాళ్ళ పరిస్థితి ఇక మరీ దారుణం. వాళ్ళైతే మందలాగా నరకంలో కూర్చోబడతారు, నరకంలో తోలుతారు. వాళ్ళకి మరణం కాపరిగా ఉంటుంది. మనం అయితే ఈ గొర్రెపిల్ల రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనకు ఆయన కాపరిగా ఉంటాడు. కాపరిగా అంటే సేఫ్ గార్డ్ చేస్తారు, మన నడిపిస్తారు, మనని కాస్తారు, మనకు కావాల్సింది సహాయం చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. సో అది ఆలోచన. 15వ వచనంలో దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణంను విమోచించును. అక్కడ సెలా అని రాస్తున్నాడు. అంటే వ్యత్యాసం అది గొర్రెపిల్ల రక్తంలో కడగబడిన వాళ్ళు, అంటే యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన నా పాపాల కోసం రక్తం కార్చారు, చనిపోయారు, తిరిగి లేచారు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రం చనిపోయినా సరే జీవిస్తారు. అంతే కదా. అంటే భౌతికంగా చనిపోతారు, ఇక్కడ చనిపోగానే అక్కడ పరలోకంలో ఉంటారు. హల్లెలూయా. అదే ఇక్కడ ఆ మాట ఇక్కడ చెప్తున్నారు అనమాట. నరకంలో పడను నేనైతే, ఎందుకంటే నేను గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను చనిపోయినా సరే నేను ఎల్లకాలం జీవిస్తాను అంటున్నారు. ఈ విషయాలు మనకి అంటే ఎవరైనా మన ప్రియులు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ వాక్యాలు చదువుకుంటాం కదా. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians చాప్టర్ 15, 50వ వచనం నుంచి చదవచ్చు, వర్స్ 15 నుంచి. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు అంటే బ్రతికుండి ఈ శరీరంతో మనం పరలోకానికి వెళ్ళలేం, ఈ శరీరంతో పరలోకానికి వెళ్ళలేం. రక్తమాంసములు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొననేరు అంటే ఈ శరీరంతో మనం పరలోకం వెళ్ళలేం, చనిపోవాల్సిందే. ఈ శరీరాన్ని వదిలితే పాతి పెట్టబడితే పరలోకం చేరతాం. ఏది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో పాపాలు కడుక్కున్న వాళ్ళు. తర్వాత ఏమంటారు, క్షయత అక్షయతను కొనదు. క్షయత అంటే ఈ క్షయమైపోయి అంటే కుళ్ళిపోయి ఈ శరీరం మాత్రం, అక్షయత అంటే ఎల్లకాలం ఉండేది, పాడవకుండా, కుళ్ళిపోకుండా, చెడిపోకుండా, ఇరిగిపోకుండా, పగిలిపోకుండా, తుప్పు పట్టిపోకుండా ఉండేదానికి ఈ తుప్పు పట్టేది, ఈ కుళ్ళిపోయే శరీరం వెళ్ళలేదు అక్కడికి. ఇంకేమంటున్నారు ఈ 51వ వచనంలో, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనం అందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనం అందరము మార్పు పొందుదము. హల్లెలూయా. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అంటే కుళ్ళిపోయే ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. అంటే ఇకను ఎప్పటికీ పాడైపోని, ఎప్పటికీ కుళ్ళిపోని మహిమ శరీరాన్ని మనం ధరించుకుంటాం. మనం ఇక్కడ చనిపోతాం కానీ, అంటే భక్తుడు అక్కడ ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు అంటే, నేను మరణాన్ని చూడను, మరణం అంటే రెండో మరణాన్ని చూడను, అంటే నరకంలోకి వెళ్ళను, ఎందుకంటే గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను, ఆయన యందు విశ్వాసం ఉంచాను కాబట్టి. నేను ఈ దోషకృత్యాలు చేసేవాళ్ళు, ఈ దుర్మార్గంగా సంపాదించి ధనం నన్ను ఏదో కాపాడేస్తుంది, ధనంతో నేను ఏదైనా చేయగలను, డబ్బులతో నేను ఏదైనా చేయగలను, నేను ఎల్లకాలం బ్రతకగలను, నేను చనిపోకుండా ఉండగలను అనే ఆలోచన ఉన్న వాళ్ళ గురించి అక్కడ రాశాడు. ఈయనేమంటున్నాడు, ధనం ఉన్నా లేకపోయినా యేసుక్రీస్తు రక్తంలో, గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే నేను నిత్య జీవంలో ఉంటాను అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఈ వచనాల్లో ఇంకా ముందుకెళ్తే కొరింథీ పత్రిక ఇప్పుడు చదువుతున్నాం కదా, క్షయమైన ఈ శరీరము అంటే పాడైపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, అంటే ఎల్లకాలం జీవిస్తుంది. ఎప్పటికీ పాడైపోయిన మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఎప్పుడు రోగం ఉండదు, ఉండదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు అన్నమాట. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది, ఈ క్షయమైనది
అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నువ్వు నన్ను తీసుకెళ్ళావు కానీ నేను నరకంలోకి వెళ్ళట్లేదు. ఇక్కడ చచ్చిపోయాను 50 సంవత్సరాలు, 60, 70, 80, 90, 100 సంవత్సరాలకి చనిపోయాను. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇక చనిపోను, ఎల్లకాలం జీవిస్తాను, ఎందుకంటే పరలోకానికి వెళ్తున్నాను. హల్లెలూయా. మయం శరీరాన్ని ధరించుకుంటున్నాను అని భక్తుడు అక్కడ కోరహ కుమారులు కీర్తనకారులు అదే చెప్తున్నారు. ఇక్కడ పౌలు గారు అదే చెప్తున్నారు. తెస్సలోనికై పత్రికలో కూడా అదే చెప్తారు. ఫస్ట్ తెస్సలోనియన్స్, మొదటి తెస్సలోనికైల పత్రిక కూడా 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం. అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది, అదేమి పాపమేం కాదు, తప్పేం కాదు. కానీ ఇక నువ్వు అమితంగా దుఃఖపడతాం, ఇక దుఃఖపడతానే ఉంటాం, ఏడుస్తూనే ఉండాల్సిన అవసరం లేదు. దుఃఖం వస్తుంది. దేవుడు మనుషుల్ని ఎలా సృష్టించారంటే దుఃఖపడాలి, ఏడవాలి, నవ్వాలి, కోపం రావాలి. అలా అని చెప్పి యేసుప్రభు వారు ఏమన్నారు? కోపపడ్డు కానీ పాపం చేయొద్దు. అంటే కోపం వచ్చినా కానీ తెల్లవారుజామున కోపం వస్తే చీకటి పడే లోపల ఆ కోపం పోవాలి. సో కోపం మంచిదే. ఇప్పుడు పిల్లల్ని కోపడలేదు అనుకోండి, ఏమవుతారు? సో కోపం మంచిదే. ఒక్కొక్కసారి ఏమంటాం, రోషం గల దేవుణ్ణి అంటారు కదా. రోషం కూడా మంచిదే కొన్ని విషయాల్లో, అన్నిట్లో కాదు. అంతే కదా. మన వాళ్ళని ఎవరన్నా ఏమైనా చేశారనుకోండి, మనకు రోషం రావాలా వద్దా? వస్తుంది, రావాలి. అవన్నీ దేవుడిచ్చిన స్వభావం. అలాగే సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ ఎమోషన్స్, ఈ భావోద్వేగాలన్నీ దేవుడు పెట్టినవే. సో దుఃఖం వస్తుంది, దుఃఖపడితే అదేదో పెద్ద పాపం ఏం కాదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే అమితంగా అలా దుఃఖపడతా ఉండాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళు ఇకను అంతా అయిపోయింది, ఇకను జీవితం ఏమైపోయింది, జీవితం ఇకను ఏం లేదు, అంతా అయిపోయింది, మనకి ఇష్టమైన వాళ్ళు మరణించారు, ఇంకేముంది అన్నట్టుగా ఏడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే గనుక అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎలా లేచారో అలాగే యేసుక్రీస్తునందు మరణిస్తేనే, అంటే రక్షణ పొందితేనే, యేసుక్రీస్తు రక్తంలో కడగబడితేనే వాళ్ళు మనకంటే ముందు మరణిస్తే కనుక వాళ్ళు దేవుని దగ్గర ఉంటారు. వాళ్ళందరినీ వెంటబెట్టుకుని యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశంలోకి వస్తారు. సో అదే చెప్తున్నారు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేది ఏంటంటే, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనం, ఒకవేళ యేసుక్రీస్తు రాకడ వచ్చే వరకు మనం బ్రతుకుంటే గనక మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. మనం ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాం. ఎవరు వెళ్తారు? ఎట్లా అంటే ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేస్తారు. అంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన రక్తంలో కడిగబడిన వారు ఎవరైతే మనకంటే ముందు ఆయన సన్నిధికి వెళ్ళిపోయారో వాళ్ళ శరీరాలు ఇక్కడే పాతి పెట్టబడతాయి. ఒకవేళ యాక్సిడెంట్లో చనిపోవచ్చు, ఒకవేళ ఎక్కడో ఓడ ప్రయాణం చేసేటప్పుడు అక్కడ నీళ్ళలో మునిగిపోవచ్చు, లేకపోతే అగ్ని ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు. కానీ ఆశ్చర్యకరమైన రీతిలో యేసుప్రభు వారు వారందరి శరీరాలని, అది అందుకే మర్మం అంటున్నారు ఇక్కడ పౌలు గారు. అందుకే మర్మం. అది ఎలా జరుగుతుందో మనం చెప్పలేం, ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మర్మం అది. యేసుప్రభు వారు చేస్తారు, దేవుడు చేస్తారు. వారి శరీరాలన్నిటినీ లేపుతారు. తర్వాత మనం మధ్యాకాశంలోకి వెళ్తాం. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు పౌలు గారు. అంతే కదా. ఇక్కడ క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనటానికి ఆకాశ మండలంనకు మేఘముల మీద కొనిపోబడదుము. హల్లెలూయా.
అంటే ఏరోప్లేన్లో వెళ్తాం ఒక ఎత్తు అయితే, మేఘాల మన తీసుకెళ్తాం ఇంకొక ఎత్తు. అది ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, కీర్తనాకారుడు, ఇదిగో నేను మరణాన్ని చూడను, దేవుడు నన్ను చేర్చుకుంటాడు, పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణాన్ని రక్షిస్తారు. అంటే నేను నరకానికి వెళ్లకుండా ఆయన నన్ను కాపాడతారు, నేను ఆయన దగ్గరికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను అని ధైర్యంగా చెప్తున్నాడు. అందుకే సెలా అని రాశారు. ఇది చాలా గొప్ప విషయం. ఆయన నన్ను విమోచించాడు కాబట్టి డబ్బులతోటి విమోచన దొరకదు, పాప విమోచన దొరకదు. ఎంత డబ్బులు పెట్టినా పరలోకానికి వెళ్ళాం, మన పాపాలకి విమోచన దొరకదు. కేవలం ఆయన రక్తం ద్వారా దొరుకుతుంది. సో ఆయన రక్తంలో నేను విశ్వాసం ఉంచాను, గొర్రెపిల్ల రక్తంలో నేను కడగబడ్డాను కాబట్టి నేను నరకానికి వెళ్ళను, ఆయన సన్నిధికి వెళ్తానని చెప్తున్నాడు. ఇది చాలా చక్కటి విషయం, ఆలోచించాల్సిన విషయం, ధ్యానించాల్సిన విషయం అని సెలా అని రాస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనం చూస్తాం కదా, ఒక ఆయన ఎవరు చాలా గొప్పవాళ్ళు, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, ఆయన ఎవరో వాల్టైర్ అని ఒక ఆయన ఉండేవాడు అంట, బాగా ధనవంతుడు. ఎక్కడ ఫ్రాన్స్ దేశం మరి ఏ దేశం, చాలా ధనవంతుడు. ఆయన చావు పడక మీద ఉన్నాడు. ఆయన డాక్టర్లని వైద్యం చేస్తున్నారు. వాళ్ళ డాక్టర్ని ఇక బతిమాలుతున్నాడంట, కావాలంటే నా ఆస్తంతా మీకు రాసేస్తాను, నాకు ఒక్క 6 నెలలు నేను బతికేదట్టు నన్ను చేయండి, ఇంకొక 6 నెలలు జీవితం పొడిగించండి అని ఏడుస్తున్నాడంట. కానీ కాపాడలేకపోయారు. అదే యేసుక్రీస్తులో కడగబడిన వాళ్ళు, దేవుని భక్తులు, వాళ్ళు ఎలా వెళ్తారు? మన కళ్ళ ముందు కూడా చాలామందిని చూసుంటారు, చాలామందిని చూస్తాం, చాలా వింటాం, చూస్తాం. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఏమంటారు? నాకు యేసుక్రీస్తు కనపడ్డారు, ఆయన నన్ను పిలుచుకుంటున్నారు, నేను ఆయన సన్నిధికి వెళ్ళిపోతున్నాను, ఇదిగో రేపే వెళ్ళిపోతున్నాను. ఒక్కొక్కసారి డేట్ కూడా చెప్తారు, రేపు అని చెప్తారు, సాయంత్రం అని చెప్తారు, రాత్రికి అని చెప్తారు, రేపు ఉదయం అని చెప్తారు, ముందే చెప్తారు, అదిగో దేవదూతలు నన్ను తీసుకెళ్ళటానికి వస్తున్నారు అని చెప్తారు. అలా వెళ్ళిపోతారు దేవుని భక్తులు. కానీ వీళ్ళేమో ధనవంతులు, అంటే దుర్మార్గం ద్వారా సంపాదించే ధనవంతులేమో, మేము ఇక మా డబ్బులతోటి మేము ఏదైనా చేయగలం, ఎవరినన్నా కొనగలం, ఎవరినైనా మా కింద లోపరుచుకోగలం అనే ఆలోచనలో ఉంటారు. కానీ పాపం నుంచి వాళ్ళు విమోచించుకోలేరు. ఆ డబ్బు విమోచించదు, మరణం నుంచి కూడా అది విమోచించదు. అలాంటి వాళ్ళంతా పశుప్రాయుల్లాగానే మరణిస్తారు. మనం కళ్ళతో చూడకపోవచ్చు, కానీ అనేక మంది అలాగే జరిగారు. చరిత్రలో అదే జరిగింది. ఎంతోమంది చరిత్రలో, ఎవరు గద్దాఫీ అని, హిట్లర్ గాడు కానీ, ముస్సోలినీ గాడు కానీ, ఇంకెవరు చాలామంది ఉన్నారు కదా ధనవంతులు, బాగా నియంతలు లాంటి వాళ్ళు. మన కాలంలో గద్దాఫీ అని ఉండేవాడు కదా, లిబియా వాడు. మీరు అంటే వార్తలు చూసేవాళ్ళు, లేకపోతే కొంతవరకు జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుసు. గద్దాఫీ లిబియా అధ్యక్షుడు. లిబియా దేశం, ఆఫ్రికాలో లిబియా దేశం ఉంది కదా, ఆ దేశం అధ్యక్షుడు గద్దాఫీ. వాడు నియంత, డిక్టేటర్. వాడు రీసెంట్, అంటే కొద్ది కాలం క్రితమే, మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలైనా నాకు గుర్తులేదు, కానీ మన కాలంలోనే, మొన్న ఈ మధ్య కాలంలోనే పశుప్రాయుడిలాగా చచ్చిపోయాడు. తప్పించుకోవటానికి ఎక్కడ సొరంగంలోకి వెళ్ళినట్టున్నాడు. అటు నుంచి వచ్చారు, ఇటు నుంచి వచ్చారు, మధ్యలో ఇరుక్కుపోయాడు, వేసేసారు, అయిపోయింది. పశుప్రాయులాగానే మరణిస్తారు వాళ్ళంతా. కానీ దేవుని భక్తులైతే పరలోకానికి వెళ్తున్నాం అనే గొప్ప ధైర్యంతో, సంతోషంతో దేవుడి సన్నిధికి వెళ్తారు. హల్లెలూయా. అదే ఇక్కడ విజ్ఞాన విషయం అనేది అదే చెప్తున్నాడు అనమాట. 16వ వచనం నుంచి మనం చూస్తే 49వ కీర్తన. కాబట్టే ఏమంటున్నాడంటే, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాని ఇంట ఘనత విస్తరించినప్పుడు భయపడొద్దు. అంటే అన్యాయంగా సంపాదించుతున్నారు, అబ్బో వీడు బాగా పైకి వెళ్ళిపోతున్నాడు, దుర్మార్గుడు, ఇంత దుర్మార్గుడైనా సరే అబ్బో ఇంత సంపాదించుతున్నాడు, లేకపోతే ఇంత పేరు ప్రతిష్టలు వచ్చేసినాయి, ఏంటి దేవుడు వీడికి తగిన శాస్తి ఎప్పుడు చేస్తాడు, చేయరా ఏంటి అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఏం భయపడక్కర్లేదు. ఒక రోజు వస్తుంది పశుప్రాయుల్లాగా, అంటే మృగాలు పశువులు చనిపోయినట్టుగానే చచ్చిపోయి మందలాగా, గొర్రెల మందలాగా నరకంలోకి పోతారు. కాబట్టి భయపడొద్దు అని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ భక్తుడు, నీకు నీవే మేలు చేసుకుంటావని మనుషులు నిన్ను స్తుతించినను
తన జీవిత కాలంలో ఒకడు తన్ను పొగడినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. సో ఎంత పొగిడినా కానీ, అంటే డబ్బున్న వాళ్ళని లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళని, దుర్మార్గుల్ని కూడా చాలామంది పొగుడుతూ ఉంటారు. వీడు గొప్పాడు, నువ్వు గొప్పాడివి, నువ్వు చాలా గొప్పాడివి, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు తోపువి, అది ఇది అని పొగుడుతూ ఉంటారు కదా. అలా పొగిడినప్పుడు కూడా ఏం భయపడొద్దు. ఎందుకంటే అలాంటి వాడు కూడా, లేకపోతే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు కొంతమంది సెల్ఫ్ డబ్బా అంటే వాళ్ళని వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అబ్బో నేను అది, నేను అట్లా, నేను ఇట్లా అని చెప్పుకుంటారు. ఎంత చెప్పుకున్నా సరే వేరే వాళ్ళు వాడిని పొగిడినా సరే వెళ్ళిపోతారు. వాళ్ళ పితరులు అంటే తల్లిదండ్రులు అలా చనిపోయినట్టుగానే వీడు కూడా చనిపోతాడు. కాబట్టి భయపడొద్దు అంటున్నాడు. అందుకే అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. పరలోకంలో ఉంటే వెలుగు, నరకంలో ఉంటే చీకటే, అయిపోయింది అంతే. 20వ వచనం, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడబడకపోతే, ఒట్టి ధనాన్ని నమ్ముకుంటే, అది కూడా అవినీతితో సంపాదించిన ధనాన్ని, అతిక్రమంతో దోషకృత్యాలతో సంపాదించిన ధనాన్ని నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అని చెప్తున్నాడు ఈ కీర్తనకారుడు. అంతే కదా, ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువుల్ని పోలి ఉన్నారు. అలాంటి వాళ్ళని బుద్ధిహీనులతో పోల్చాడు కీర్తనకారుడు, నశించు జంతువులతో పోల్చాడు. ఇక వాళ్ళ లెవెల్ అది. కాబట్టి అలాంటి వాళ్ళని చూసినప్పుడు భయపడొద్దు. అలాంటి వారిని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ రోజు వస్తుంది, ఆ మరణం వచ్చినప్పుడు వాడు లేకపోతే వాళ్ళు తప్పించుకోలేరు, ఆపుకోలేరు, ఏమీ చేయలేరు. ఒక గొర్రె ఎట్లా అయితే నిస్సహాయ స్థితిలో ఉంటుందో అట్లా నిస్సహాయ స్థితిలో పోవాల్సిందే. పోయినప్పుడు చీకటిలోకి, నరకానికి పోతారు. కానీ మన్నైతే దేవుడు ఆయన కృప ద్వారా, ఆయన రక్తంతో మనని కడిగారు. ఆయన రక్తంలో మనం విశ్వాసం ఉంచాం కాబట్టి మనం అందరం చనిపోతాం. అదే చెప్తున్నాడు. ధనవంతులైనా దరిద్రులైనా, సామంతులైనా సామాన్యులైనా, జ్ఞానం కలిగిన వాళ్ళైనా జ్ఞానం లేని వాళ్ళైనా అందరూ చనిపోతారు. కానీ మనకున్న ఆధిక్యత ఏంటంటే యేసుక్రీస్తు వారిని మనం నమ్మాము, ఆయన యందు విశ్వాసం ఉంచాం. ఆయన మన కోసం, మన పాపాల నుంచి మనం విమోచించడానికి ఆయన రక్తం కార్చారని మనం నమ్మాం. ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం చనిపోయినా సరే ట్రాన్సిషన్ అంటే స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు అనమాట. ఇక్కడ ఆఫ్ చేస్తే అక్కడ ఆన్ అయిపోతుంది, అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో ఇదే అన్నిటికంటే జ్ఞానంతో కూడిన విషయం. కానీ మనం చాలాసార్లు దీని మీద ఫోకస్ పెట్టం, దీన్ని ఆలోచన చేయమని చెప్తున్నాడు. కాబట్టి మనం సంతోషంగా ఆయన రక్తంలో విమోచింపబడ్డాము కాబట్టి మనం అందరం లేచి నిలబడి ఆయన స్తుతించుకుందాం.